హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రవచనాలు తీర్మానాలు ఈ అంశం మీద మనం వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రవచనాలు తీర్మానాల మీద ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్టీపీసీలో ఖచ్చితంగా మన ప్రీవియస్ పేపర్స్ని గమనించినట్టయితే కనీసం ఒక ప్రశ్న ఈ ప్రవచనాలు తీర్మానాల మీద ఉంటుంది. సో వాటికి సంబంధించిన విషయాల్ని ఎలా మనం తీర్మానాలు చేయాలి, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ రూల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఏ కాంబినేషన్లో ఎలాంటి తీర్మానం మనం చేయాలి అన్న దాని మీద మనం ఒక 6 రూల్స్ ఉన్నాయి. ఆ 6 రూల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి జనరల్గా ఈ 4 రకాల ప్రవచనాలు ఉంటాయి. మీ లెవెల్ కంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ లెవెల్కి ఈ 4 రకాల ప్రవచనాలు, వీటికి సంబంధించిన తీర్మానాలు తెలుసుకుంటే చాలు. మొదటిది అందరు బాలురు ఆటగాళ్ళు, ఆల్ బాయ్స్ ఆర్ ప్లేయర్స్. అందరు బాలురు ఆటగాళ్ళు ఈ తరహాలో ఉండే ప్రవచనాన్ని ఏ టైప్ ప్రవచనం అంటాం? దీన్ని యూనివర్సల్ అఫర్మేటివ్ అంటాం. సో ఏమంటారో ప్రస్తుతం పెద్ద అవసరం లేదు. యూనివర్సల్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ అంటాం. ఇలాంటి ప్రవచనాల్ని మనం ఏ అన్న అక్షరంతో సూచిస్తాం. అందరు బాలురు ఆటగాళ్ళు, అందరు బాలికలు నాట్యకారులు, తర్వాత అన్ని కుర్చీలు టేబుళ్ళు, అన్ని పిల్లులు ఎలుకలు, ఇట్లా ఈ అన్ని లేదా అందరూతో ప్రారంభమయ్యే ప్రవచనాలని మనం యూనివర్సల్ అఫర్మేటివ్ ప్రవచనాలు అంటాం. వీటిని ఏ అన్న అక్షరంతో సూచిస్తాం. సెకండ్ థింగ్, ఏ బాలుడు ఆటగాడు కాదు. ఏ బాలుడు ఆటగాడు కాదు. ఏ పిల్లి ఎలుక కాదు. ఏ కుర్చీ టేబుల్ కాదు. ఏ పెన్ను పెన్సిల్ కాదు. ఇలా ఈ నో బాయ్ ఈజ్ ఏ ప్లేయర్ టైప్ లో ఉండేవి. నో బాయ్ ఈజ్ ఏ ప్లేయర్. ఏ బాలుడు కూడా ఆటగాడు కాదు. మొదటిది క్లాసులో బాలుడిని మనం తీసుకుంటే అందరు బాలురు ఆటగాళ్ళు అంటే వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ క్లాస్లో ఉన్న అందరు బాలురు ఆటగాళ్ళు అయితే అటువంటప్పుడే మనం అందరు బాలురు ఆటగాళ్ళు అన్న ప్రవచనాన్ని చేస్తాం. అట్లే ఏ బాలుడు ఆటగాడు కాదు అంటే క్లాసులో ఉన్న 40 మంది బాలురులో ఏ బాలుడు ఆటగాడు కాకపోతే అటువంటప్పుడు మాత్రమే మనం ఏ బాలుడు ఆటగాడు కాదు అన్న ప్రవచనాన్ని చేయొచ్చు. సో అలాంటి ప్రవచనాల్ని యూనివర్సల్ నెగటివ్ స్టేట్మెంట్స్ అంటాం. వాటిని మనం ఈ అన్న అక్షరంతో సూచిస్తాం. ఏ బాలుడు ఆటగాడు కాదు. ఏ బాలుడు అంటే 40 మందిలో ఒక్క బాలుడు కూడా ఆటగాడు కాదు. అటువంటప్పుడు మనం చేసే ప్రవచనం ఏ బాలుడు ఆటగాడు కాదు అన్న ప్రవచనాన్ని మనం చేస్తాం. తర్వాత మూడవది కొందరు బాలురు ఆటగాళ్ళు అంటే క్లాసులో 40 మంది విద్యార్థులు ఉంటే అందులో ఒక 10 మంది గురించి నీకు అవగాహన ఉంది. వాళ్ళు ఆ 10 మంది ఆటగాళ్ళు అన్న సంగతి నీకు తెలుసు. మిగతా వాళ్ళ సంగతి నీకు తెలియదు, మిగతా 30 మంది సంగతి నీకు తెలియదు. ఈ 10 మంది బాలురు ఆటగాళ్ళు అన్న విషయం నీకు తెలుసు.
అటువంటప్పుడు నువ్వు చేసే తీర్మానం కొందరు బాలురు ఆటగాళ్ళు, కొందరు బాలురు ఆటగాళ్ళు అన్న ప్రవచనాన్ని చేయొచ్చు. కొందరు బాలురు ఆటగాళ్ళు అని అంటే దాని ఉద్దేశం మిగిలిన వాళ్ళు ఆటగాళ్ళు కాదు అని కాదు. దాని అర్థం మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, నాకు తెలిసింది ఈ 10 మంది విద్యార్థుల సంగతే. వీళ్ళని ఉద్దేశించి వీళ్ళని మనసులో పెట్టుకొని నేనేమంటాను, మా క్లాసులో కొంతమంది బాలురు ఆటగాళ్ళు అని చెప్పేసి అంటాం. కాబట్టి కొంతమంది బాలురు ఆటగాళ్ళు అని అంటే దాని అర్థం కొంతమంది బాలురు ఆటగాళ్ళు కాదు అని కాదు దాని అర్థం. ఓకే, సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం మిగిలిన 30 మంది సంగతి మనకు తెలియదు, ఈ 10 మంది సంగతే మనకు తెలుసు. బహుశా మిగిలిన 30 మంది కూడా ఆటగాళ్ళు కావచ్చు, ఆటగాళ్ళు కాకపోవచ్చు, ఆ 30 మందిలో మరికొంతమంది ఆటగాళ్ళు కావచ్చు, ఏమైనా కావచ్చు, మనకు తెలియదు. మనకు తెలిసిన వాటి గురించే మనం మాట్లాడుకోవాలి. సో నీకు ఆ 10 మంది గురించి తెలుసు, ఆ 10 మంది బాలురు ఆటగాళ్ళు. దీన్ని పర్టికులర్ అఫర్మేటివ్ అంటాం. పర్టికులర్ అంటే సమ్ పర్టికులర్ బాయ్స్, ఆ 10 మంది బాయ్స్, ఆ 10 మంది గురించి నీకు తెలుసు కాబట్టి దీన్ని పర్టికులర్ అంటాం. అట్లే దీన్ని ఐ అన్న అక్షరంతో సూచిస్తాం. తర్వాత 4వ రకమైన ప్రవచనం కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు. కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అంటే ఆ విషయం నీకు ఖచ్చితంగా తెలుసు. ఈ క్లాసులోనే ఈ 10 మంది విద్యార్థులు మాత్రం ఆటగాళ్ళు కాదు ఖచ్చితంగా అని నీకు తెలిస్తే మిగిలిన 30 మంది సంగతి ఇందాకట్లాగానే మనకి తెలియదు. కాబట్టి అటువంటిప్పుడు నువ్వు చేసే ప్రవచనం ఎలా ఉంటుంది? స్టేట్మెంట్ కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అంటే దాని అర్థం మిగిలిన 30 సంగతి మనకి తెలియదు, ఈ 10 మంది మాత్రం ఖచ్చితంగా ఆటగాళ్ళు కాదు, అది నా విషయం బాగా తెలుసు. అటువంటిప్పుడు మాత్రం నువ్వు చేసే స్టేట్మెంట్ కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అన్న తీర్మానాన్ని చేయొచ్చు. అట్లా ఇందాకట్లానే కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అంటే దాని అర్థం కొందరు బాలురు ఆటగాళ్ళు అని కాదు, కొందరు కాదు అంటే కొందరు అవునని కాదు దాని అర్థం, మిగిలిన వాళ్ళ సంగతి మనకు తెలియదు అని అర్థం. కాబట్టి కొంతమంది బాలురు ఆటగాళ్ళు కాదంటే దీని నుంచి ఇలాంటి తీర్మానాన్ని చేయబాకండి. కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అంటున్నాడు కదా, కాబట్టి కొందరు బాలురు ఆటగాళ్ళు అన్న తీర్మానాన్ని చేయకండి. దీని అర్థం అది కాదు. కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అంటే ఆ 10 మంది బాలురు ఆటగాళ్ళు కాదు, మిగిలిన 30 మంది సంగతి నాకు తెలియదు అని అర్థం. అంతేగాని కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అంటే కొందరు బాలురు ఆటగాళ్ళు అని కాదు. ఓకే, సో ఈ 4 రకాల ప్రవచనాలు ఉన్నాయి మనకి. ఈ 4 రకాల జనరల్గా మీకు ఇచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈ 4 రకాల ప్రవచనాల్లో ఏవో 2 ప్రవచనాలు ఇస్తారు, ఆ 2 ప్రవచనాల కింద 2 తీర్మానాలు ఇస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 2 ప్రవచనాల నుంచి ఈ 2 తీర్మానాలలో ఏ తీర్మానం అనుసరిస్తుంది, మొదటి తీర్మానం అనుసరిస్తుందా అంటే ఫాలో అవుతుందా, రెండవ తీర్మానం ఫాలో అవుతుందా, లేదు 2 ఫాలో అవుతాయా, లేదా 2 కావా. ఇంకో కేసు కూడా ఉంది, ఒకవేళ మీకు ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఇచ్చే పని అయితే ఇది లేదా ఇది తీర్మానం 1 లేదా తీర్మానం 2 ఫాలో అవుతుంది అన్న ఆప్షన్ కూడా ఉంది. 1 ఫాలో అవుతుంది, 2 ఫాలో అవుతుంది, 2 కావు 2 అవుతాయి, ఏదో ఒకటి ఫాలో అవుతుంది అన్న 5 రకాల ఆప్షన్స్ ఉంటాయి ఈ ప్రవచనాలు తీర్మానాలు అన్న కాన్సెప్ట్లో. ఓకే, మనం 5 రకాలు చూద్దాము. మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తే అలా చేయండి. ఈ ప్రవచనాలు తీర్మానాల్లో మనకు ముఖ్యంగా 6 రకాల రూల్స్ ఉన్నాయి, అంటే 6 రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ 6 రకాల కాంబినేషన్స్కే మనం తీర్మానాలు చేయగలం, మిగిలిన కాంబినేషన్స్లో మనం తీర్మానాలు చేయలేము. సో మనం తీర్మానం చేయగలిగే మొట్టమొదటి కాంబినేషన్ A ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే మొదటి ప్రవచనము ఏ టైప్లో ఉంది, రెండో ప్రవచనము ఏ టైప్లో ఉంది. అటువంటప్పుడు మనకు వచ్చే తీర్మానం ఏంటంటే మళ్ళీ ఏ టైప్ తీర్మానమే వస్తుంది. ఆ తీర్మానం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో చూద్దాం. ఇదిగోండి, అందరు బాలురు ఆటగాళ్ళు, ఇది
ఏ. తర్వాత రెండవ ప్రవచనం ఇది S1 స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2. C1 C2 కింద రాస్తాను నేను. అందరూ ఆటగాళ్ళు, అందరూ ఆటగాళ్ళు, అందరూ బాలురు ఆటగాళ్ళు, అందరూ ఆటగాళ్ళు ఏదో ఒకటి, విద్యావంతులు లేకపోతే ఆరోగ్యవంతులు. ఇలాంటి 2 ప్రవచనాలు ఉన్నాయి మీ దగ్గర. అందరు బాలురు ఆటగాళ్ళు అనేది ఒక ప్రవచనం. దాని కింద ఇంకో ప్రవచనం ఏమి ఇచ్చా అంటే అందరూ ఆటగాళ్ళు ఆరోగ్యవంతులు. మొదటిది ఏ టైప్ ప్రవచనం, రెండవది ఏ టైప్ ప్రవచనం. ఇలాంటి 2 ఏ టైప్ ప్రవచనాలు ఇచ్చినప్పుడు వచ్చే తీర్మానం కూడా ఏ టైప్లో ఉంటుంది, ఏ టైప్లో ఉంటుంది. అయితే అచ్చంగా ఏ టైప్లో ఉండటం కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలంటే తీర్మానం ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి. అందరు బాలురు ఆరోగ్యవంతులు. సో అందరు బాలురు ఆటగాళ్ళు, అందరు ఆటగాళ్ళు ఆరోగ్యవంతులు. ఈ 2 ప్రవచనాల నుంచి A+A కాబట్టి A+A నుంచి మీకు ఏ వస్తుంది. ఆ ఏదో ఒక ఏ కాదు, అందరు ఆటగాళ్ళు బాలులను, అందరు ఆరోగ్యవంతులు ఆటగాళ్ళను, అట్లా ఏదో ఒక ఏ కాదు. మీకు వచ్చే ఏ ఎలా ఉండాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి. అందరు బాలురు ఆరోగ్యవంతులు, అందరు బాలురు ఆరోగ్యవంతులు అన్న ప్రవచనం ఇస్తే అది మీకు ఫాలో అవుతుంది. రెండవది ఇలా ఇచ్చాడు, అందరూ ఆరోగ్యవంతులు బాలురు అని ఇచ్చాడు. ఇది ఏముంది, ఇది ఏముంది కదా, 2 వస్తాయని చెప్పేసి రాయబాకండి. మీకు వచ్చే ఏ ఎలా ఉండాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి. అందరు బాలురు ఆరోగ్యవంతులు అన్న స్టేట్మెంటే మీకు వ్యాలిడ్, అది మాత్రమే వస్తుంది. ఇది మాత్రమే టిక్, ఇది రాదు, ఇది రాదు. అందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండదు. తీర్మానం ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. అందరు బాలురు ఆరోగ్యవంతులు. సో మొదటి తీర్మానం మాత్రమే వస్తుంది, రెండవ తీర్మానం రాదు అని చెప్పేసి రాయాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇది రూల్ 1. రెండవది రూల్ 2. రూల్ 2 A+E is equal to E. అంటే మొదటిదేమో ఏ టైప్లో ఉండాలి, రెండోది ఈ టైప్లో ఉండాలి. అట్లా ఏఈ ఉంటే మీకు వచ్చే తీర్మానం ఈ అవుతుంది. మీరు ఈ పట్టిక గుర్తుపెట్టుకోవాలి. మొదటిది అందరు బాలురు ఆటగాళ్ళు, ఏ ఇది. ఏ ఆటగాడు ఆరోగ్యవంతుడు కాదు. ఇది ఏ, ఇది ఈ. A+E నుంచి మనకి ఏం రావాలి, ఈ రావాలి. ఈ అంటే మళ్ళీ ఈ రావాలి. సెకండ్ థింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఏ బాలుడు ఆరోగ్యవంతుడు కాదు, ఏ బాలుడు ఆరోగ్యవంతుడు కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చా నేను. సో మీరు ఈ రూల్స్ అప్లై చేయాలంటే, ఈ రూల్స్ ఇప్పుడు చెప్పబోయే 6 రూల్స్ అప్లై చేయాలంటే మీకు ఇచ్చిన 2 ప్రవచనాల్లో ఇక్కడి పదం ఇక్కడి పదం ఒకటేలా ఉండాలి. ఆటగాళ్ళు. సో ఇక్కడి పదం ఇక్కడి పదం 100% మీకు ఇక్కడ 2 పదాలు ఒకటే ఉండేటట్టు ఇస్తాడు. అది చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. ఇక్కడ 2 పదాలు ఒకటే లేకపోతే ఏం చేయాలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఉన్నాయి అనుకుందాం, 2 ఒకేలా ఉన్నాయి అనుకుందాం. ఇట్లా 2 పదాలు ఒకేలా ఉంటే వాటిని అలైన్మెంట్ అంటాం. ఈ 2 స్టేట్మెంట్స్ ప్రవచనాలు అలైన్మెంట్ అయి ఉన్నాయి. ఈ రెండింటి నుంచి మీకు వచ్చే తీర్మానం ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. తీర్మానం ఎప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది.
ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ టైప్ లో ఉండాలి. అంటే ఏ బాలుడు ఆరోగ్యవంతుడు కాదు, ఏ బాలుడు ఆరోగ్యవంతుడు కాదు. ఇది మీకు వచ్చే తీర్మానం. ఇంకా దాని నుంచి కొందరు ఆటగాళ్ళు ఆరోగ్యవంతులు ఇట్లాంటివి ఇస్తుంటాడు సోది. కొందరు ఆటగాళ్ళు ఆరోగ్యవంతులు. ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. ఇది టిక్కు మొదటిది ఫాలో అవుతుంది. రెండోది చూసినట్టయితే మనం కొందరు ఆటగాళ్ళు ఆరోగ్యవంతులు అన్నాడు. ఒక పక్కన స్టేట్మెంట్ లో ఏమంటున్నాడు, ఏ ఆటగాడు ఆరోగ్యవంతుడు కాదు అంటున్నాడు. ఏ ఆటగాడు ఆరోగ్యవంతుడు కాదు అంటే మీరు కొందరు ఆటగాళ్ళు ఆరోగ్యవంతులైన తీర్మానాన్ని ఎలా చేస్తారు? చేయలేరు కదా. ఒక పక్క ఏం చెప్తున్నాడు, ఏ ఆటగాడు ఆరోగ్యవంతుడు కాదు అని చెప్తున్నాడు. అటువంటిప్పుడు మీరు కొందరు ఆటగాళ్ళు ఆరోగ్యవంతులన్న తీర్మానాన్ని చేయడానికి వీల్లేదు. కాబట్టి రెండవది రాదు, మొదటిది మాత్రమే ఫాలో అవుతుంది. దట్ ఈజ్ ఏ ప్లస్ ఈ నుంచి మీకు వచ్చే తీర్మానం ఈ టైప్ లో ఉంటుంది. మూడవది ఐ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. అంటే మొదటి ప్రవచనం ఐ, రెండో ప్రవచనం ఏ టైప్ లో ఉంటే మీకు వచ్చే తీర్మానం ఐ టైప్ లో ఉంటుంది. తీర్మానం ఎప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. ప్లస్ అలైన్మెంట్ అయిందో లేదో చూసుకోవాలి. కొన్ని పిల్లులు ఎలుకలు, ఇది ఐ. అన్ని ఎలుకలు బాతులు. సో మొదటిదేమో ఐ, రెండవదేమో ఏ. ఐ ప్లస్ ఏ నుంచి ఏం రావాలయ్యా మీకు? ఐ రావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి, ఎలుకలు సరిపోయింది కదా. ఈ రెండు సరిపోయినాయి కాబట్టి అలైన్మెంట్ అయినట్టు. అలైన్మెంట్ అయితే మీరు ఈ రూల్ అప్లై చేసుకోవచ్చు. ఐ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి తీర్మానం. ఎప్పుడు తీర్మానం ఏ టైప్ లో ఉండాలి? ఐ టైప్ లో ఉండాలి. అంటే కొన్ని లేదా కొందరు వచ్చేటట్టుగా ఉండాలి. కొన్ని పిల్లులు బాతులు, కొన్ని పిల్లులు బాతులు అన్న ఒక ప్రవచనం వస్తుంది, మీకు ఒక తీర్మానం వస్తుంది. ఇంకొక కొన్ని పిల్లులు ఎలుకలు కాదు, లేకపోతే బాతులు కాదు అని ఇచ్చారనుకోండి. సో ఈ రెండింటి నుంచి మీకు వచ్చే తీర్మానం ఇది మాత్రమే. కొన్ని పిల్లులు బాతులు అని తెలుస్తుంది. ఐ ప్లస్ ఏ నుంచి ఐ వస్తుంది కాబట్టి కొన్ని పిల్లులు బాతులు అన్న తీర్మానాన్ని మీరు చేయగలరు. రెండో తీర్మానం చూడండి, కొన్ని పిల్లులు బాతులు కాదు అంటున్నాడు. ఈ తీర్మానం మనకు తెలియదు. దీని సంగతి మనకు తెలిసింది ఏంటయ్యా అంటే కొన్ని పిల్లులు బాతులు అన్న విషయం మాత్రమే తెలుసు. మీరు కొన్ని పిల్లులు బాతులు కదా, కాబట్టి కొన్ని పిల్లులు బాతులు కాదు కాబట్టి ఇది వస్తుందని రాయకండి. రెండో దాని గురించి మీకు తెలియదు. మీకు తెలిసింది ఓన్లీ కొన్ని పిల్లులు బాతులు అన్న సంగతి మాత్రమే తెలుసు. ఇంకా మిగతా పిల్లులు బాతులు కాదు అన్న విషయం మీకు ఎవరు చెప్పలా. కాబట్టి రెండవ స్టేట్మెంట్ రాదు. కాబట్టి దీనికి మీ ఆన్సర్ మొదటిది అవుతుంది. సో ఐ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. నాలుగవది ఐ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఐ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఓ. అంటే మొదటిది ఐ, రెండవది ఈ. కొన్ని పిల్లులు ఎలుకలు
ఈ ఏ ఎలుక బాతు కాదు, ఏ ఎలుక బాతు కాదు. ఎలుక ఎలుక మనకు అలైన్మెంట్ అయిపోయింది. ఐ ప్లస్ ఈకి మనకి ఏం రావాలి, ఓ రావాలి. ఓ ఎలా ఉంటుంది, కొన్ని కాదు కొన్ని కాదు అన్న టైప్లో ఉండేది ఓ. మనం ఫస్ట్ రాసాం కదా 4, ఆ 4లో చివరిది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. కొన్ని పిల్లులు బాతులు కాదు, కొన్ని పిల్లులు బాతులు కాదు. సో మనకు ఓ రావాలి, ఓ రావాలి. సో కొన్ని పిల్లులు బాతులు కాదు టైప్లో ఉండేది ఓ. కాబట్టి ఈ తీర్మానం వస్తుంది రెండింటి నుంచి. సో కొన్ని పిల్లులు, ఇంకా వేరేది ఏదైనా ఇస్తే అన్ని ఎలుకలు లేదా అన్ని పిల్లులు, అన్ని పిల్లులు ఎలుకలు. సో ఇలా ఇచ్చాడు. మనకు వచ్చేది ఇది మాత్రమే, అన్ని పిల్లులు ఎలుకలు. ఈ అన్ని అన్నది రావాలంటే అన్ని అన్నది ఏ టైప్ స్టేట్మెంట్. ఏ రావాలి అంటే మనకి ఏ ప్లస్ ఏ ఉంటేనే ఏ వచ్చేది. మనకి ఇచ్చిన ప్రవచనాల్లో ఏ ప్లస్ ఏ ఉందా, లేదు. మనకి ఇచ్చిన ప్రవచనాల్లో ఏ ప్లస్ ఏ లేదు. సో ఇంకేం ఆలోచించకుండా దీన్ని కొట్టిపారేయాలి, ఇది రాదు అని. అరే ఇది ఏ టైప్ కన్క్లూజను, ఇది ఏ టైప్ కన్క్లూజను. ఏ టైప్ కన్క్లూజన్ రావాలంటే ఏ ప్లస్ ఏ ఉండాలి. ఇచ్చిన దాంట్లో ఏ ప్లస్ ఏ ఎక్కడుంది, అసలు ఏనే లేదు. ఇంకా ఏ ప్లస్ ఏ ఎక్కడుంది. సో మీకు ఏ ప్లస్ ఏ ఉంటేనే కదా ఏ వచ్చేది. కాబట్టి ఇది రాదు అని చెప్పేసి కొట్టేయాలి. కానీ ఈ వెంచిత్రాలు ఆ వెంచిత్రాలు అవన్నీ వేసి ఏదో రకంగా వస్తుందని చెప్పేసి తెప్పించబాకండి. ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. ఈ వేద వాక్కులు, ఈ రూల్స్ తిరుగులేదు. ఈ రూల్స్ కనమాట లాజికల్ డిడక్షన్స్లో ఈ రూల్స్కి తిరుగులేదు. ఈ రూల్స్ ప్రకారమే వస్తాయి మీకు కన్క్లూజన్స్, తీర్మానాలు. ఐదు ఆరు ఒకటేమో ఈ ప్లస్ ఏ, ఒకటి ఈ ప్లస్ ఐ, ఈ ప్లస్ ఏ ఈ ప్లస్ ఐ. ఈ రెంటికి ఓ స్టార్ అన్న తీర్మానం వస్తుంది. ఈ రెండు మాత్రం సెపరేట్ గా గుర్తుపెట్టుకోండి. ఈ ప్లస్ ఏ ఈ ప్లస్ ఐ, ఈ రెండిటికి వచ్చేది ఓ స్టార్. ఓ స్టార్ అంటే ఏం లేదు, ఇప్పటి వరకు మనం చేసిన ఈ 4 తీర్మానాలు, ఈ 4 తీర్మానాలు ఇటు నుంచి ఇటు చేశాం కదా, ఇటు నుంచి ఇటు చేశాం కదా. ఈ ఒక్క తీర్మానం మాత్రం ఇటు నుంచి ఇటు చేయాలి, అది ఓ స్టార్ అంటే. ఇదిగోండి నేను రాస్తాను చూడండి. మొదటిది ఏ రాస్తున్నాను, ఏ పిల్లి ఎలుక కాదు, ఏ పిల్లి ఎలుక కాదు, ఇది ఈ. తర్వాత అన్ని ఎలుకలు పిచ్చుకలు. ఏ పిల్లి ఎలుక కాదు, మొదటిది ఈ, రెండోది ఏ, అన్ని ఎలుకలు పిచ్చుకలు. ఎలుకలు కలిసిపోయింది కదా, ఎలుకలు అలైన్మెంట్ అయిపోయింది. ఇక కన్క్లూజన్ ఏంది, ఈ ప్లస్ ఏ ఉన్నా ఈ ప్లస్ ఐ ఉన్నా ఈ కన్క్లూజన్ ఏం రావాలి, ఓ స్టార్ రావాలి. ఓ స్టార్ అంటే ఈ మొదటి 4 తీర్మానాలు మనం ఇటు నుంచి ఇటు అని చెప్పాం. ఈ ఒక్కటి మాత్రం ఈ ప్లస్ ఏ ఉన్నా ఈ ప్లస్ ఐ ఉన్నా ఇక్కడి నుంచి ఇక్కడికి చేయాలి. ఓ ఉండాలి. ఈ ఓ తీర్మానాన్ని ఇటు నుంచి ఇటు చేయాలి. అంటే కొన్ని పిచ్చుకలు పిల్లులు కాదు. మామూలు ఓ అంటే ఎట్లా, కొన్ని పిల్లులు పిచ్చుకలు కాదు, అది కదా ఓ అంటే. ఓ అంటే ఏంది, కొన్ని పిల్లులు పిచ్చుకలు కాదు. ఇప్పుడు ఓ స్టార్ అంటే కొన్ని పిచ్చుకలు పిల్లులు కాదు, కొన్ని పిచ్చుకలు పిల్లులు కాదు. ఇది మీకు ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి మీకు వచ్చే తీర్మానం. ఇక మీకు వేరే కాకుండా వేరే ఏదైనా ఇస్తే ప్రస్తుతానికి అది ఫాలో కాదు. ఈ రెండింటి నుంచి వచ్చే తీర్మానం ఓ స్టారు, కొన్ని పిచ్చుకలు పిల్లులు కాదు.
తర్వాత ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాం. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాం. కానీ ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ కాదు, మనం పొరపాటు పడుతుంటాం. ఈ ప్లస్ ఈ ఇస్తే మనం ఈ అని చెప్పేసి పొరపాటు పడుతుంటాం. అందుకనే చెప్తున్నాను ఈఆర్ఏ, ఇక వేరే దాంట్లో ఎప్పుడు ఇట్లా తీర్మానం చేయకూడదు, రాదు. ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అని ఇస్తుంటాడు. నో, ఈ ప్లస్ ఈ ఉంటే ఎలాంటి తీర్మానము చెయ్యలేము. ఈ ప్లస్ ఈ ఈజ్ ఈ కాదు, ఈ కాదు. ఉదాహరణ చూడండి, ఏ పిల్లి ఎలుక కాదు, ఏ ఎలుక పిచ్చుక కాదు అనిచ్చి తీర్మానం మీకు ఏమిస్తాడంటే ఏ పిల్లి పిచ్చుక కాదు అని ఇస్తాడు. ఏ పిల్లి పిచ్చుక కాదు అని ఇస్తాడు. ఈ ప్లస్ ఈ, ఎలుక ఎలుక కలిసిపోయింది, బాగానే ఉంది. కానీ ఈ ప్లస్ ఈకి మనకి ఎలాంటి కన్క్లూజను రాదు. ఎలాంటి కన్క్లూజను రాదు అంటే దాని అర్థం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్లస్ ఈ ఇస్తే ఎలాంటి కన్క్లూజను రాదు. ఎలాంటి కన్క్లూజను రాదు అంటే దాని అర్థం ఏంటంటే పిల్లికి పిచ్చుక, మామూలుగా మనం తీర్మానం చేసేది ఎక్కడి నుంచి, పిల్లికి పిచ్చుకకి మధ్యలో కదా, ఈ రెంటి మధ్య కదా మనం తీర్మానం చేస్తాం. పిల్లికి పిచ్చుకకు మధ్య ఎలాంటి తీర్మానం ఇచ్చినా సరే దాన్ని కొట్టిపారేయండి. తీర్మానం రాదు అంటే దాని ఉద్దేశం పిల్లికి పిచ్చుకకి మధ్య ఎలాంటి తీర్మానము చేయరాదు, చేయకూడదు, చేయలేము. ఏ పిల్లి పిచ్చుక కాదు అన్నా కొట్టేస్తాం, కొన్ని పిల్లులు పిచ్చుకలు అన్నా కొట్టేస్తాం, అన్ని పిల్లులు పిచ్చుకలు అన్నా రాదు, కొన్ని పిల్లులు పిచ్చుకలు కాదు అన్నా రాదు. సో పిల్లులు పిచ్చుకలు మధ్య, పిల్లులు ఈ రెండు పదాల మధ్య వాడు ఎలాంటి తీర్మానం చేసినా సరే ఆ తీర్మానాన్ని కొట్టివేయాలి. ఎందుకంటే ఈ ప్లస్ ఈకి కన్క్లూజను తీర్మానం రాదు కాబట్టి రాదు. ఓకే, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అట్లనే ఈ ప్లస్ ఈకి ఎలాంటి తీర్మానము రాదు. రెండోది ఐ ప్లస్ ఐ కూడా మనం ఏం చెప్పలా. ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ ఐ అనుకోబాకండి. ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎలాంటి తీర్మానము చేయలేము. ఇందాకట్లాగనే కొన్ని కుర్చీలు సోఫాలు, కొన్ని సోఫాలు బెంచీలు ఇలా ఇచ్చాడు. రెండు కొన్ని ప్లస్ కొన్ని, ఇది కొన్ని ప్లస్ కొన్నికి తీర్మానం లేదు. కొన్ని ప్లస్ కొన్నికి తీర్మానం లేదు. తీర్మానం లేదు అంటే దాని అర్థం ఏం చెప్పాం, తీర్మానం మామూలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తామయ్యా, ఇక్కడి నుంచి కుర్చీలకి బెంచీలకి మధ్య చేస్తాం. అంటే దాని అర్థం కుర్చీలకి బెంచీలకి మధ్య ఎలాంటి తీర్మానం ఇచ్చినా సరే దాన్ని కొట్టిపారేయండి. కుర్చీలకి బెంచీలకి మధ్య ఎలాంటి తీర్మానం ఇచ్చినా సరే దాన్ని కొట్టేయాలి. వాడు ఇస్తుంటాడు కొన్ని కుర్చీలు బెంచీలు అంటాడు, రాదు. కొన్ని బెంచీలు కుర్చీలు అంటాడు, రాదు. అన్ని కుర్చీలు బెంచీలు అంటాడు, రాదు. కొన్ని కుర్చీలు బెంచీలు కాదు అంటాడు. ఏమిచ్చినా సరే కుర్చీలకి బెంచీలకి మధ్య ఎలాంటి తీర్మానం వాడు చేసినా సరే మీరు వెంటనే కొట్టిపారేయాలి. అది ఎలా వస్తుందో అని చెప్పేసి ఆలోచించి కూర్చొని అటు ఇటు చేసి తీరా వస్తుందని పెట్టబాకండి, రాదు. తర్వాత మూడోది ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అని చెప్పాం. ఐ ప్లస్ మొదటిది ఐ, రెండోది ఏ ఉంటే దాని నుంచి మీకు ఐ వస్తుంది. అయితే ఇక్కడ రాస్తున్న ఏడికి రాదు, ఎలాంటి తీర్మానం రాదు. తర్వాత ఏ ప్లస్ ఐ ఉంటే కూడా ఎలాంటి తీర్మానము రాదు. ఈ ప్లస్ ఈకి రాదు, ఐ ప్లస్ ఐకి రాదు, ఏ ప్లస్ ఐకి రాదు. మీరు ఐ ప్లస్ ఏ ప్లస్ ఏ ఒకటే అనుకోబాకండి. ఐ ప్లస్ ఏ వేరు,
ఏ ప్లస్ ఐ వేరు, ఐ ప్లస్ ఐకి మాత్రం ఐ వస్తుంది. ఏ ప్లస్ ఐ ఉంటే తీర్మానం రాదు. ఇదిగోండి, అందరు బాలురు పాటగాళ్ళు, ఇది ఏ. కొందరు పాటగాళ్ళు ఆటగాళ్ళు. మొదటిది ఏ, రెండోది ఐ. ఏ ప్లస్ ఐ, ఏ ప్లస్ ఐ నుంచి మనం ఎలాంటి తీర్మానాన్ని చేయలేము. మీరు ఐ ప్లస్ ఏ ప్లస్ ఐ ఒకటే అనుకోకండి, కాదు కాదు కాదు. కాబట్టి ఇది ఏ ప్లస్ ఐ, ఏ ప్లస్ ఐ నుంచి ఎలాంటి తీర్మానము రాదు. అంటే దాని అర్థం బాలురికి ఆటగాళ్ళకి మధ్య వాడు ఎలాంటి తీర్మానం చేసినా సరే ఆ తీర్మానాన్ని కొట్టిపారేయండి. కొందరు బాలురు ఆటగాళ్ళు అంటాడు, అందరు బాలురు ఆటగాళ్ళు అంటారు, ఆహా. కొందరు బాలురు ఆటగాళ్ళు కాదు అంటాడు. ఈ బాలురికి ఆటగాళ్ళకి మధ్య వాడు ఎలాంటి తీర్మానం చేసినా సరే ఆ తీర్మానం వ్యాలిడ్ కాదు, దాన్ని కొట్టిపారేయండి. అది రాదు రాదు రాదు. ఓకే, ముఖ్యంగా ఈ మూడు రాని ఇస్తుంటాడు, జాగ్రత్త. కొన్ని ప్లస్ కొన్ని కూడా కొన్ని కదా అని రాయబాకండి. ఓకే, సో మరికొన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.